Welcome back to our channel Respect Education. ఓకే అండి, మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని లాస్ట్ క్లాస్లో ఉపయోగించకూడని ఒక 5 పదాలు చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడని పదాలు మరికొన్ని చూద్దాం. ఓకే, అవేంటనేది ఇక్కడ నేను ఫస్ట్ రాస్తున్నాను. ఫస్ట్ వన్ డిస్లైక్, సెకండ్ వన్ ఎన్వీ, అలాగే నెక్స్ట్ వన్ ఫియర్, నెక్స్ట్ వన్ హేట్, హోప్, లైక్. ఇలానే లవ్, లవ్. ఓకే, మైండ్, మైండ్, ప్రిఫర్, రిగ్రెట్, తర్వాత వాంట్, విష్. ఓకే, ఈ వర్డ్స్ అనేవి మనం జనరల్గా కామన్గా ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. సో అంటే ఉపయోగించకూడదు అంటే దాని మీనింగ్ ఏంటి? వీటికి ఇంగ్ ఫార్మ్స్ అనేవి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్లో రాకూడదు. ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చరు సబ్జెక్ట్, యామ్, ఈజ్, ఆర్, వర్బ్ ఇంగ్ ఫార్మ్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ ప్లేస్లో ఈ వర్బ్స్ ఏవి కూడా వర్బ్ అనే దృష్టితో వాడకూడదు. ఇందులో కొన్ని నౌన్స్ అంటే నామవాచకాలు కూడా ఉంటాయి. యాక్చువల్గా కొన్ని పదాలు ఏంటంటే వాటిని మనం వర్బ్గాను ఉపయోగిస్తాం, నౌన్గా కూడా ఉపయోగిస్తాం. అంటే క్రియ ఒక పనిగా ఉపయోగిస్తాం. ఒక నౌన్ అంటే నామవాచకం కూడా ఉపయోగిస్తాం. దేర్ ఆర్ సర్టన్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ బోత్ నౌన్స్ యాజ్ వెల్ యాజ్ వర్బ్స్. అంటే మనం వీటిని నౌన్స్ అంటే నామవాచకాలు కానీ వర్బ్స్ అంటే క్రియగా ఉపయోగిస్తుంటాం. అయితే క్రియ వచ్చినప్పుడు దానికి ఇంగ్ ఫామ్ పెట్టాల్సిన సందర్భంలో మట్టుకు వీటిని మనం ఉపయోగించకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కొక్క సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఉదాహరణగా మనం చెప్పాలంటే మనకు తెలిసిన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి కదా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. కావాలంటే ఈ ఒక్క వర్బ్తోనే అన్ని సబ్జెక్టులు ఉపయోగించి చెప్పొచ్చు. కానీ ఆ కైండ్ ఆఫ్ మనం ఆ రకమైన స్ట్రక్చర్స్ అని ముందు చేసేస్తాం మనం. వీ హ్యావ్ డన్ దోస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఎర్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఉపయోగించి వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకుని మనం వీటితో సెంటెన్స్ తయారు చేద్దాం. వీ టేక్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అండ్ ట్రై టు ఫ్రేమ్ సెంటెన్సెస్ విత్ దెమ్. ఫస్ట్ డిస్లైక్ అంటే అర్థం ఏంటి? డిస్లైక్ అనేది ఈ లైక్ అనేది ఉంది కదా, దీనికి ఆపోజిట్. లైక్ అంటే ఇష్టం, డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. హీ డిస్లైక్స్ స్వీట్స్. దీనికి ఎగ్జాంపుల్ హీ డిస్లైక్స్ అంటే అతనికి ఇష్టం లేదు. హీ డిస్లైక్స్ స్వీట్స్, అతనికి స్వీట్స్ అంటే ఇష్టం లేదు. దీన్ని మనం హీ ఈజ్ డిస్లైకింగ్ స్వీట్స్ అని చెప్పకూడదు. మరి చెప్పాల్సిన సందర్భంలో దీన్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పుకున్నా కూడా అంటే ఈ టాపిక్లో చెప్పినా కూడా ఇవి ఉపయోగించకూడని పదాలు కాబట్టి వాడు ఇంగ్ ఫామ్ పెట్టకుండా దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఎన్వి. ఎన్వి అంటే జనరల్గా ఇది ఒక రకమైన
వార్వలేనితనం. అంటే దీనికి ఈర్ష్య, అసూయ చాలా తెలుగులో పదాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంటుంది. ఎన్వి లాంటి పదమే ఇంకోటి ఉంటుంది, జలస్. ఇంగ్లీష్లో జలస్. ఈ ఎన్వికి జలస్కి తేడా ఏంటి? చాలా చిన్న తేడా. తెలుగులో అయితే రెండు కూడా ఒకే అర్థంలో ఉన్నట్టు అంటుంటాయి. కానీ ఈ ఎన్వికి జలస్కి తేడా ఏంటంటే, మన దగ్గర గనక ఏదైనా ఒక వస్తువు లేనప్పుడు, ఎదుటి వారి దగ్గర ఆ వస్తువు ఉన్నప్పుడు మనకు వచ్చేది ఎన్వి. అదే జలస్ అంటే ఏంటి? మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు అది ఎవరైనా తీసేసుకుంటారేమో, అది పోతుందేమో, దాన్ని కోల్పోతామేమో అనేది జలస్. ఇది చాలా చిన్న తేడా ఉంటుంది రెండు కూడా. మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఎన్వికి ఎన్వియింగ్ అనేది మనం ఉపయోగించకూడదు. ఎన్వికి ఎన్వియింగ్ అనేది మనం ఉపయోగించకూడదు. మరి దీనికి ఏంటి రాయొచ్చు అంటే, యుఎన్వి ఆఫ్ హిజ్ సక్సెస్. అంటే మనం ఎలాగో సక్సెస్ పొందలేదు, మన దగ్గర సక్సెస్ లేదు, కానీ ఎదుటి వ్యక్తి పొందాడు అనే ఒక రకమైన ఒక ఫీలింగ్, ఒక భావం. ఇది యాక్చువల్గా నెగిటివ్ అర్థంలో వస్తుంది. ఇది యుఎన్వి ఆఫ్ హిజ్ సక్సెస్, అతని విజయాన్ని నువ్వు ఓర్వలేకపోతున్నావు అనేది అర్థం. అలానే ఫియర్ భయం. ఇది ఒక రకమైన భయం, ఫియర్. అంటే దీనికి ఏంటి రాయొచ్చు అంటే, ఐ ఫియర్ ఆఫ్ స్నేక్స్. ఐ ఫియర్ ఆఫ్ స్నేక్స్, నాకు స్నేక్స్ అంటే భయం. దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ స్నేక్స్. ఐ హ్యావ్, నేను కలిగి ఉన్నాను. ఏంటి కలిగి ఉన్నాను? స్నేక్స్ అంటే భయం. అక్కడ భయం అనేది వెళ్ళి డౌన్ అవుతుంది. ఇక్కడ మనం వ్యవస్థరంగా చెప్తున్నాం కాబట్టి ఐ ఫియర్ ఆఫ్ స్నేక్స్. అలానే హేట్. ఇది జనరల్గా వినే ఉంటారు కదా. హేట్ అనేది లవ్ అనే దానికి ఆపోజిట్. జనరల్గా ఐ లవ్ యూ, ఐ హేట్ యూ. యాక్చువల్లీ ఐ ఆమ్ లవింగ్ అనం కదా, ఐ ఆమ్ హేటింగ్ అని కూడా అను. ఎందుకు అనకూడదు? ఈ పదాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఒక రకమైన ఎమోషన్స్ని తెలియజేస్తూ ఉంటాయి, ఓ రకమైన డిజైర్స్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మన మానసిక స్థితికి సంబంధించినవి, ఎమోషనల్ వర్బ్స్. ఇవన్నీ ఎమోషన్స్ని, ఒక రకమైన ఎమోషన్స్ని తెలియజేస్తూ ఉంటాయి అవన్నీ కూడా. లేదా డిజైర్స్, మన కోరికలు, వీటిని తెలియజేస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ మనసుకి సంబంధించినవి. కాబట్టి వీటిని మనం ఇంగ్ ఫామ్తో, అంటే ప్రజెంట్ కనుక చెప్పకూడదు. వీటిని చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉపయోగించాలి. మళ్ళీ దీనికి వచ్చేటప్పుడు ఐ హేట్ అంటే ద్వేషించడం. సో ఇదేంటంటే దే హేట్, వారు ఒక విషయాన్ని ద్వేషిస్తున్నారు. ఇక్కడ మనం ఏది పెడితే అక్కడ వారు దాన్ని ద్వేషిస్తున్నట్టుగా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దే హేట్ యూ, వారు నిన్ను ద్వేషిస్తున్నారు, వాళ్ళు నేను ఇష్టపడట్లేదు, ద్వేషిస్తున్నారు. అలానే హోప్ అంటే ఏదైనా ఒకటి అనుకోవటం. జనరల్గా హోప్ అనేది పాజిటివ్ సెంటెన్స్కి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఐ హోప్ దట్, నేనేమనుకుంటున్నానంటే హీ విల్ బీ సక్సీడెడ్, లేదా హీ విల్ గెట్ సక్సెస్. హీ విల్ గెట్ సక్సెస్ అంటే ఇది ఒక పాజిటివ్గా జరిగే పనికి, అంటే సానుకూల దృక్పథం అంటాం కదా, పాజిటివ్ యాటిట్యూడ్కి, దానికి ఉపయోగించే విషయంలో మనం ఇప్పుడు ఈ హోప్ అనేది ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఐ హోప్ దట్ హీ విల్ గెట్ సక్సెస్. నేను అనుకుంటున్నాను అతను కంపల్సరీ అతనికి తప్పనిసరిగా సక్సెస్, విజయం సాధిస్తాడు అని. అలానే లైక్ అంటే హీ డిస్లైక్స్ స్వీట్స్. ఇక్కడ అదే పదాన్ని కొంచెం మార్చి హీ లైక్స్ స్వీట్స్ అని చెప్పచ్చు. లేదా ఐ లైక్ కాఫీ.
షీ లైక్స్ రైడింగ్ బైసికిల్. ఆ అమ్మాయికి బైసికిల్ అంటే సైకిల్ నడపడం చాలా ఇష్టం. అలాగా లైక్స్ అంటే ఇష్టం తెలియజేస్తుంది. లవ్ ఇది హేట్ అనే దానికి వ్యతిరేకం. అంటే దే హేట్ యూ. ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే దే లవ్ యూ. మైండ్, జనరల్గా మైండ్ అంటే మనకి ఇక్కడ నీకు మైండ్ లేదా అంటే జనరల్గా మన తెలుగులో ఏమంటామంటే ఇది నీకు బుర్ర లేదా, నీకు మనసు లేదా, ఇలా చెప్తుంటాం కదా. ఇక్కడ దీనికి కూడా దగ్గర అదే అర్థం వస్తుంది. కాకపోతే ఎక్కువసార్లు వినే ఉంటాం, ఎవరైనా అనవసర విషయంలో తలదూర్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఏమంటారు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చూసుకోండి అన్నప్పుడు కూడా మనం ఎక్కడ కూడా ఇంగ్ ఫామ్ అనేది మైండ్ని గర్భపరంగా ఇంగ్ ఫామ్ వాడకూడదు. సో ఇప్పుడు దీనికి ఏం చెప్పొచ్చు అంటే యూ మైండ్ యువర్ వర్క్, యూ మైండ్ యువర్ వర్క్ అంటే మీరు మీ పని చేసుకోండి లేదా నువ్వు నీ పని చేసుకో అని చెప్పడం. ప్రిఫర్, ప్రిఫర్ అంటే మనం ఏదైనా ఒక విషయానికి ప్రాధాన్యతనివ్వడం అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది హీ ప్రిఫర్స్, హీ ప్రిఫర్స్ అతను దేన్ని ప్రాధాన్యత ఇస్తాడు, హిజ్ వర్క్ లేదా హిజ్ ప్రాజెక్ట్. హీ ప్రిఫర్స్ హిజ్ ప్రాజెక్ట్, అతని ముందు అతని ప్రాజెక్టే ఫస్ట్ కంప్లీట్ చేస్తాడు, దానికే ప్రాధాన్యత ఇస్తాడు. హీ ప్రిఫర్స్ హిజ్ ప్రాజెక్ట్. రిగ్రెట్, రిగ్రెట్ అంటే అసౌకర్యం. ఎక్కువ మనం ట్రైన్లో అట్లేదైనా టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు కానీ ట్రైన్ లేట్ వచ్చినప్పుడు కానీ ఎక్కువ వింటూ ఉంటాం కదా. సో ది ఇన్కన్వీనియన్స్ ఈజ్ డీప్లీ రిగ్రెటెడ్. అసౌకర్యానికి డీప్లీ అంటే చాలా తీవ్రంగా, రిగ్రెటెడ్ అంటే చింతిస్తున్నాము. ఈ రిగ్రెట్ అంటే చింతించడం. ఎప్పుడైనా సరే ఈ పదం ఎక్కువ వింటూ ఉంటాం కదా, అసౌకర్యాన్ని చింతిస్తున్నాము. ఇన్కన్వీనియన్స్ ఈజ్ డీప్లీ రిగ్రెటెడ్. సో రిగ్రెట్ అంటే చింతించడం, ఏదైనా మనకన్నా ఒక అసౌకర్యానికి మనం చింతించడం. అంటే దీనికి ఏం చెప్పొచ్చు అంటే షీ రిగ్రెట్స్, ఆవిడ దేని చింతిస్తుంది, షీ రిగ్రెట్స్ అబౌట్ హర్ సన్స్ ఫెయిల్యూర్. అంటే ఆమె వాళ్ళ అబ్బాయి యొక్క ఫెయిల్యూర్ అంటే వైఫల్యానికి చింతిస్తోంది. షీ రిగ్రెట్స్ అబౌట్ హర్ సన్స్ ఫెయిల్యూర్. వాంట్, విష్ ఈ రెండు కూడా దగ్గర కోరికను తెలియజేస్తూ ఉంటాయి. ఓకే, హీ వాంట్స్ టు బై ఎ కార్, హీ వాంట్స్ టు బై అ కార్. అతను ఒక కార్ కొనాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బై ఎ కార్. దే వాంట్ టు బై అ బిల్డింగ్, వాళ్ళ బిల్డింగ్ కొందాం అనుకుంటున్నారు. ఓకే, ఐ వాంట్ టు సెల్ మై థింగ్స్, నేను నా వస్తువుని అమ్మేయాలనుకుంటున్నాను. అలానే విష్, ఇది ఎక్కువ మనం జనరల్ వింటూ ఉంటాం కదా, ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. జనరల్గా ఆయన కట్ చేసేసి మనం ఏమంటామంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ బర్త్డే ఇలా చెప్తూ ఉంటాం కదా. సో ఇది కూడా ఇంగ్ ఫామ్తో ఎక్కువ ఉపయోగించకూడదు. సో ఇప్పుడు సపోజ్ మనకి ఒక వ్యక్తి అని విషెస్ చెప్తున్నాను అనుకోండి, హీ ఈజ్ విషింగ్ మీ అనొద్దు, హీ విషెస్ మీ, ఆయన నాకు విష్ చేశాడు, నాకు శుభాకాంక్షలు తెలియజేస్తాడని చెప్పడానికి. సో ఇక్కడ విషయం ఏంటంటే తెలియజేస్తుంటే మనకి మనం ఎవరికైనా కొన్ని శుభాకాంక్షలు తెలియజేయడం కానీ, లేదా విష్ అంటే ఇంకోటి కూడా ఉంటుంది, కోరిక. ఓకే, సో ఈ విష్ అనేది మనం ఉపయోగించే విధానం బట్టి కొన్నిసార్లు అది నౌన్గా ఉంటుంది, కొన్నిసార్లు వెర్బ్గా ఉంటుంది. వెర్బ్గా ఉన్నప్పుడు మట్టుకు ఇంగ్ ఫామ్ ఉపయోగించవద్దు. ఇది ఏం చేద్దామంటే దే విష్ ఆన్ మై బర్త్డే. సో వారు నా బర్త్డేకి విష్ చేశారు. అంటే విష్ చేయడం అంటే నాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సో ఈ రకంగా మీరు ఈ పదాలని అంటే ఈ 12 అనేది యాక్చువల్గా నాకు గుర్తున్న ఈ 12 చెప్పాను. ఇలా కాకుండా కొన్ని పదాలు ఉంటూ ఉంటాయి ఇంకాను. సో అన్నీ చెప్పాలంటే మనకి ఏంటంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో ఇలాంటి కొన్ని పదాలు మీరు దృష్టిలో పెట్టుకుని వీటిని పొరపాటును కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉపయోగించవద్దు. వీటన్నింటిని కూడా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉపయోగించండి. సో ఆల్వేస్ యూ కీప్ సర్టన్ వర్డ్స్ విచ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్. దే హ్యావ్ టు బి యూజ్డ్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, వీటిని మనం ఇంక్ ఫామ్తో ఉపయోగించవచ్చు, కానీ దాని అర్థం వేరే ఉంటుంది. ఇది మొదటి నేను చెప్తూ ఉంటున్నాను అలాంటి పదాలని. సో దే కెన్ బి యూజ్డ్ విత్ ఇంక్ ఫామ్ బట్ ఇన్ డిఫరెంట్ సెన్స్. సో మీరు ఈ తేడాను గుర్తుపెట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని డెఫినెట్గా మీరు మంచి ఇంగ్లీష్ని తప్పనిసరిగా మాట్లాడగలుగుతారు. సో ఇఫ్ యూ కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, యూ కీప్ ఫోకస్ ఆన్ దెమ్, డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్. గుడ్ లక్. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.